హాయ్ ఫ్రెండ్స్, ఈ క్లాస్లో కూడా ఫ్యామిలీ కార్డ్స్ మనం అంతకుముందు లెసన్స్లో ఫ్యామిలీ కార్డ్స్ అంటే ఏంటి, ఫ్యామిలీ కార్డ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏ స్కిల్ అయినా కానీ ఈజీగా మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఈ క్లాస్లో వచ్చేసి ఈ ఫ్యామిలీ కార్డ్స్ని అంటే చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ CFGA అనేటువంటి ఈ కార్డ్స్ని సీరియల్గానే అంటే CFGA లాగానే ప్లే చేయాలా, లేకపోతే ఏ టైంలో ప్లే చేయాలి అనేది మాకు అర్థం కావట్లేదు, దాని గురించి మీరు తెలియజేయగలరని చాలామంది నన్ను అడిగారు, కామెంట్స్ కూడా పెట్టారు ఫ్రెండ్స్. చాలా మంచిది, ఈరోజు మీ డౌట్కి క్లారిటీ వస్తుందని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చాలామందికి తెలుసు ఫ్రెండ్స్, వాళ్ళు మేజర్ అండ్ మైనర్ ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా తెలుసు, ఫ్యామిలీస్ అన్నీ కూడా తెలుసు, 12 స్కిల్స్లో ఫ్యామిలీస్ కూడా తెలుసు చాలామందికి. వాటిని ఏ టైంలో యూజ్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కొత్త సాంగ్ పాడుతున్నారు, మేజర్ సాంగ్, అది ఆ మేజర్ సాంగ్స్లో ఆ సాంగ్స్కి మనం ఏ విధంగా కార్డ్స్ని మనం అందించాలి ఎలాగా అనేది మాకు కొంచెం కన్ఫ్యూజ్గా డౌట్గా ఉంది, దాని గురించి మీరు తెలియజేయాలని చాలామంది కోరారు ఫ్రెండ్స్. టెన్షన్ పడాల్సింది కూడా ఏం లేదు ఫ్రెండ్స్. మనకు సి మేజర్ రూట్లో మనకేమొస్తుంది, సి మేజర్, ఎఫ్ మేజర్, జీ మేజర్, ఏ మైనర్, ఈ 4 కార్డ్స్ వచ్చేసి చాలా యూజ్ అవుతుంది. కొంతమంది అయితే త్రీ కార్డ్స్ చెప్తారు, CFGA చెప్తారు ఫ్రెండ్స్, కొందరు అయితే రకరకాలు చెప్తారు. అయితే మనకు ఎక్కువగా ఉపయోగపడేది ఏంటంటే, మనకు చాలా సపోర్టింగ్ ఇచ్చే కార్డ్స్ ఈ 4 కార్డ్స్ CFGA, ఈ కార్డ్స్ మనకు చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ కార్డ్స్ని ఏ టైంలో యూజ్ చేయాలి మనం, CFGA అనేటువంటి ఈ కార్డ్స్ని ఏ టైంలో యూజ్ చేయాలి అంటే ఫ్రెండ్స్, ఈజీగా మీరు గుర్తించగలిగినటువంటి విషయం ఏంటంటే, మనకు ఒక రూటు, ఈ రూట్లో 8 నోట్స్ ఉంటుంది. అంటే CDEFGABC 1 2 3 4 5 6 7 8 సా రీ గా మా పా ధ ని స. ఒక పాటకి కార్డ్స్ ఎలా యాడ్ చేస్తారు అంటే పర్ఫెక్ట్గా ఎలా యాడ్ చేస్తారు, ప్రతి నోట్కి ఒక కార్డ్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 8 నోట్లో ప్రతి నోటు కార్డ్ అనేది ఎక్కడ పడుతుందంటే, ఏ ప్లేస్లో అయితే మనం ల్యాండ్ అవుతున్నామో ఆ ప్లేస్లో కార్డేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనం సా దగ్గర ల్యాండ్ అయినప్పుడు ఏ కార్డు మనం యూజ్ చేయాలి, రీ దగ్గర ల్యాండ్ అయినప్పుడు ఏ కార్డు యూజ్ చేయాలి, మనం పాట ఆ ప్లేస్లో టైమింగ్ అనేది ఉండేది అనమాట. ఆ టైమింగ్లో పడేటువంటి కార్డ్స్ నేను మీకు అంతకుముందు బేసిక్ లెసన్ 5లో కూడా జనరల్ కార్డ్స్ గురించి చెప్పినప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. 3 టైప్స్ కార్డ్స్ ప్లే చేసుకోవాలి, సాంగ్స్ పాడేటప్పుడు ఈ టైమింగ్లో ఉంటుంది, వర్షిప్కి ఈ టైంలో ఉంటుంది, ప్రేయర్ లీడింగ్స్లో ఈ టైప్లో ఉంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు చూడకపోతే చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్రతి నోటికి ప్రతి కార్డు మీకు ఉంటుంది, మీకు స్క్రీన్ మీద కూడా మీరు గమనించవచ్చు. సి నోటికి ఏం కార్డు సపోర్ట్ అవుతుందంటే సి మేజర్ ఫ్రెండ్స్. తర్వాత రీ నోటు అంటే డి సెకండ్ నోటు, ఈ నోటికి ఏం కార్డు సపోర్ట్ అవుతుందంటే జీ మేజర్. గమనించండి ఫ్రెండ్స్, సెకండ్ నోటు రీ, డి సెకండ్ నోటు రీ, ఈ నోటికి జీ మేజర్. మీకు నేను రూట్కి అక్కడ యారో మార్క్ వేసి చూపించాను, ఏ నోట్కి ఏ కార్డ్ సపోర్ట్ అవుతుంది అనేది మీరు గమనించండి ఫ్రెండ్స్. తర్వాత ఫస్ట్ నోట్కి సికి సి మేజర్, డికి జీ మేజర్ అంటే రీకి డి మేజర్. తర్వాత మనకి గా లేదంటే ఈ థర్డ్ నోట్, ఇది 1 2 3 థర్డ్ నోట్కి లేదంటే ఈ అనేటువంటి నోట్కి గా అనేటువంటి నోట్కి ఏ కార్డ్ సపోర్ట్ అవుతుందండి ఫ్రెండ్స్?
ఇది ఈ మనం ఏ మైనర్ యూజ్ చేసుకోవచ్చు. ఏ మైనర్ గా అనే నోటికి ఏ మైనర్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే సి మేజర్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ మైనర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేంటి 3 కార్డ్స్ చెప్తే మరి మాకు ఏది కన్ఫర్మ్ చేసుకోవాలి అని మీరు మీ మనసులో ఒక ఆలోచన రావచ్చు ఫ్రెండ్స్. చాలా మంచిది. అంటే ఏది కన్ఫర్మ్ అంటే ఇది మెయిన్ నోటు, మేజర్ అనే దానికి గుర్తింపు కలిగినటువంటి నోట్ అనమాట. మనం చెప్పాను కదా, గా 1 అయితే మైనర్, గా 2 అయితే మేజర్. అంటే ఇది మేజర్కి ఒక గుర్తింపు కలిగిన కార్డ్ అనమాట. ఈ కార్డుకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డులో సి మేజర్ ప్లే చేయాలనుకున్నప్పుడు మనం తీసుకున్నటువంటి పాట ఈ డిస్టెన్స్లో, అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ డిస్టెన్స్లో కంప్లీట్ అవుతున్నప్పుడు మనం సి మేజర్ ప్లే చేసుకోవాలి. అలా కాదంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి సాంగ్ వాళ్ళు పాడుతున్న సందర్భం ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ డిస్టెన్స్లో కంప్లీట్ అయింది అనుకోండి, అప్పుడు ఏ మైనర్ మనం ప్లే చేసుకోవాలి. అలా కాకోకుండా ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ డిస్టెన్స్లో ప్లే అవుతున్నప్పుడు ఈ మైనర్ అనేది యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గమనించండి ఫ్రెండ్స్, మరొకసారి ఘా లేదంటే ఈ నోట్ దగ్గర వచ్చే కార్డు 3 కార్డ్స్ యూజ్ అవుతుంది. 3 కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ జనరల్గా అయితే మామూలుగా అయితే సి మేజరే. మనం స్టూడియో పరంగా పర్ఫెక్ట్గా తెలుసుకోవాలనుకుంటే సందర్భాన్ని బట్టి, అంటే ఈ ప్లేస్లో నుంచి ఈ డిస్టెన్స్లో ప్లే అవుతున్నప్పుడు సి మేజర్, ఈ డిస్టెన్స్లో ప్లే అవుతున్నప్పుడు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ డిస్టెన్స్లో ప్లే అవుతున్నప్పుడు ఏ మైనర్. ఓకే, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ డిస్టెన్స్లో ప్లే అవుతున్నప్పుడు ఈ మైనర్ ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 3 టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నోట్కి వచ్చేసి సి మేజర్, తర్వాత సెకండ్ నోట్కి వచ్చేసి డీకి వచ్చేసి జీ మేజర్, థర్డ్ నోట్కి వచ్చేసి సి, ఈ మైనర్, ఏ మైనర్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఫోర్త్కి వచ్చేసాం అనుకో ఫ్రెండ్స్, ఈ ఎఫ్ లేదంటే మనం సరిగమలో చూసుకుంటే మా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా అవుతుంది. ఇక్కడ ఎఫ్ మేజర్ కార్డే యూజ్ అవుతుంది. ఎఫ్ మేజర్ కార్డే యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా దగ్గర ఎఫ్ మేజర్ కంపల్సరీగా ఎఫ్ మేజరే ఈ నోట్ దగ్గర మనం ప్లే చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత జీ దగ్గరకు వచ్చేటప్పటికి, అంటే మనకు పా, జీ దగ్గరకు వచ్చేటప్పటికి జీ సి, ఈ 2 కార్డ్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. జీ మేజర్ ప్లే చేసుకోవచ్చు, సి మేజర్ కూడా ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటే జీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈ డిస్టెన్స్లో ప్లే అవుతున్నప్పుడు మనం జీ మేజర్ తీసుకుంటాం. అలా కాకుండా ఈ ప్లేస్లో స్టార్ట్ అయ్యి ఈ డిస్టెన్స్లో మనం ఆ పాట రన్ అవుతున్నప్పుడు లేదంటే ప్లే అవుతున్నప్పుడు మనం సి మేజర్ తీసుకుంటాం. దాన్ని బట్టి సి మేజర్, జీ మేజర్. ఈ నోట్ దగ్గర కూడా మనకు ఆప్షన్స్ 2 ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, మనం గమనించవచ్చు. తర్వాత ఇక 6th నోట్కి వెళ్తే ఏ, లేదంటే మనం తెలుగులో చూసుకుంటే ద 6th నోటు. ఈ నోటుకు వచ్చేటప్పటికి ఏ మైనర్. ఓకే ఫ్రెండ్స్, ఏ మైనర్. ఈ నోటుకు వచ్చేటప్పటికి ఇక్కడ మైనర్ కార్డ్ పడుతుంది. మేజర్ రూట్లోనే ఒక మెలోడీ తీసుకొచ్చిద్ది అనమాట. చాలా మెలోడీగా ఉంటుంది ఈ కార్డు. కంపల్సరీగా ఇది యూజ్ అవుతుంది ప్రతి మేజర్ సాంగ్స్లో, కంపల్సరీగా యూజ్ అవుతుంది ఏ మైనర్ అనేది. ఇది దా నోటు మనకి ఏ మైనర్ యూజ్ అవుతుంది. తర్వాత ఇక ని లేదంటే బి మనకు రూట్లో సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి. సా, రి, గా, మా, పా, ధ, ని, సా. నీ దగ్గరికి వచ్చేటప్పటికి జీ మేజర్ కంపల్సరీగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత మనకు మిగిలింది సా కాబట్టి సేమ్ సి మేజర్. అర్థమైంది ఫ్రెండ్స్? అంటే సాకి సి, డికి జీ మేజర్, ఈకి సి మేజర్, ఈ మైనర్, ఏ మైనర్. ఈ నోటికి 3 ఆప్షన్స్ ఉంటాయి. సందర్భాన్ని కూడా మీకు చెప్పాను. తర్వాత ఎఫ్కి వచ్చేసి ఎఫ్ మేజర్, జీకి వచ్చేసి జీ మేజర్ లేక సి మేజర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఏ మైనర్, తర్వాత బీకి వచ్చేసి అంటే నీ వచ్చేసి జీ మేజర్, మళ్ళా సి మేజర్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా మీకు? అలాగా ప్రతి రూట్లో కూడా ఒక్కొక్క రూట్కి వచ్చేసి ఒక్కొక్క నోట్కి ఒక్కొక్క కార్డ్ అనేది
ప్రతి మేజర్ కానీ మైనర్, నెక్స్ట్ టైం మనం మైనర్ కార్డ్స్ ఫ్యామిలీస్ కూడా మనం నేర్చుకుంటాం ఫ్రెండ్స్. ఆ లెసన్స్లో కూడా మీకు మైనర్ రూట్లో వచ్చేసే నోట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఈ లెసన్ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరలా ఇంకొక డౌట్ ఏంటంటే, సరే ఇది శంకరాభరణం రాగం కాబట్టి సరిపోయింది. కొంతమంది ఏం చేస్తారంటే, ఒక మేజర్ రూట్ అనుకోండి, సి మేజర్ రూట్ అనుకోండి, శంకరాభరణం మేజరే, కళ్యాణి రాగం కూడా మేజరే వస్తుంది, లేదంటే షారుకేశ్ రాగం కూడా మేజర్ కింద వస్తుంది, తర్వాత హరికంబోజీ రాగం కూడా ఇలా. అంటే ఘాటు ఫిఫ్త్ నోట్ 1 2 3 4 5 వచ్చేటువంటి ప్రతి కార్డ్స్ కూడా, ఘాటు వచ్చే ప్రతి రాగం కూడా మేజర్ కింద వస్తుందని నేను అంతకుముందు లెసన్స్లో మీకు చెప్పాను. ఈ ఘాటు వచ్చే ప్రతిది కూడా మేజరే వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, మన కొంతమంది తెలియక సి, ఈ ఎఫ్, జి, ఏ ఈ కార్డ్స్నే వాటిలో కూడా అప్లై చేస్తారు. అంటే వేరే రాగం మారిపోయినా, నోట్ చేంజ్ అయిపోయినా కానీ ఇవే అప్లై చేస్తారు. తద్వారా ఏంటంటే డిస్కార్డ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణి రాగం చూసుకున్నాం అనుకోండి, మా 2 వస్తుంది, శంకరాభరణ రాగం ఏమో మా 1 వస్తుంది, కళ్యాణి రాగం వచ్చేసి మా 2 వస్తుంది. ఇప్పుడు మా 1కి వచ్చేసి ఎఫ్ మేజర్ తీసుకున్నాం కదా మనం ఆ ప్లేస్లో. ఇప్పుడు ఈ నోటు మనం చేంజ్ అయిపోయింది, మా 2కి వెళ్ళిపోయింది. అప్పుడు ఈ కార్డ్ అనేది అక్కడ ప్లే అవ్వదు, ఆ రాగంలో ఈ కార్డ్ అనేది మనకు ప్లే అవ్వదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఈ నోటుకి సింక్ అయినట్టుగా మనం తీసుకోవాలి. అప్పుడు ఎలా తీసుకోవాలంటే డి మేజర్ తీసుకోవాలి. కళ్యాణి రాగంలో మనం డి మేజర్ అనేది కంపల్సరిగా యాడ్ అవుతుంది. ఆ రాగానికి ఈ కార్డ్ ప్లే చేస్తేనే మెలోడీ వస్తుంది, కరెక్ట్గా సూట్ అవుతుంది. అలా కాకుండా మనం ఆ రాగానికి కూడా ఎఫ్ మేజరే ప్లే చేయటం వలన కూడా డిస్కార్డ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్, అది కూడా గమనించాలి. అలాగే హరికంబోజీ రాగం వచ్చేసి నీ 1కి వస్తుంది. అంటే ఇది నీ 2 సా, నీ 2 నీ 1 ఈ నోట్ వస్తుంది. నీ 1 అనేది మనకి మిక్స్ అవుతుంది హరికంబోజీ రాగానికి. శంకరాభరణ రాగంలో నుంచి మా మారిస్తే కళ్యాణి, శంకర రాగంలో నుంచి నీ మార్చి ప్లే చేసాం అనుకోండి, హరికంబోజీ రాగం వస్తుంది. ఇవి కూడా మీకు నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఈ నీ మారింది కాబట్టి ఇక్కడ కార్డ్ కూడా చేంజ్ అయిపోతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఈ దగ్గరకు వచ్చి అనుకోండి, మనం నీకేం ప్లే చేస్తాం, ఇక్కడ జీ మేజర్ ప్లే చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నీ చేంజ్ అయిపోయింది కనుక మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఏ షార్ప్ మేజర్ వస్తుంది. ఇవన్నీ కూడా మేజర్ రూట్సే. అంటే రాగాల మీద కొంచెం అవగాహన లేకపోవటం వలన వాళ్ళు అవే నోట్స్ అవే కార్డ్స్ అప్లై చేయటం వలన ఏమైందంటే తద్వారా డిస్కార్డ్స్ వస్తూ ఉంటుంది. అంటే డిస్కార్డ్స్ అనేది ఎలా తెలిసిద్దంటే సందర్భానుసారంగా, ఇప్పుడు నేను చెప్పాను కదండి, సికి సి ప్లే చేయాలి, సికి సి ప్లే చేయకోకుండా ఎఫ్ ప్లే చేసాం అనుకోండి, దాన్ని డిస్కార్డ్ అంటారు. సి ప్లేస్లో సిఏ ప్లే చేయాలి, సి మేజర్ ప్లే చేస్తేనే కరెక్ట్గా దానికి మ్యాచ్ అవుతుంది. అలా కాకుండా సి ఉన్న ప్లేస్లో వేరే కార్డు ఏదన్నా మనం ప్లే చేసామనుకోండి, దాన్ని డిస్కార్డ్ అంటారనమాట. లేదంటే రాంగ్ కార్డు, అంటే దానికి సపోర్ట్గా ఉన్నటువంటి కార్డు. ఏ ప్లేస్లో ఇప్పుడు డి ప్లేస్లో జీ ప్లే చేయాలి, అలా కాకుండా ఆ ప్లేస్లో సి ప్లే చేసాం అనుకోండి సింక్ అవ్వదు, ఎందుకంటే ఈ నోటు మ్యాచ్ అవ్వదు అనమాట, ఇక్కడ ఉన్నటువంటి నోటు మ్యాచ్ అవ్వదు. అలాగా దాన్ని కూడా మ్యాచ్ అవ్వదు, డిస్కార్డ్ అంటారు. తద్వారా అలా మనం ప్లే చేయటం వల్ల పాడే వాళ్ళకి ఎదురైపోవటం, కార్డ్స్ సపోర్టింగ్ ఉండదన్నమాట, అంతా అపస్వరాలు వస్తూ ఉంటాయి. తద్వారా చాలా ఇబ్బంది కలుగుతుంది ఫ్రెండ్స్. ఇది మీరు గమనించి ఆ చేంజ్ దాన్ని కూడా మీరు చేంజ్ చేసుకుంటే, సరి చేసుకుంటే ఇంకా మీకు మీ ప్లేయింగ్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మీకు మంచి సపోర్టింగ్ కూడా ఉంటుంది ప్లేయింగ్లో. మీరు ప్లే చేస్తున్నప్పుడు పాడేవాళ్ళు కూడా ఇంకా ఎంజాయ్ చేస్తుంటారు, అంటే ఇంకా ఆనందంతో చక్కగా పాడటానికి కూడా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు గమనించి ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాసులో మనం ఈ ఫ్యామిలీ కార్డ్స్ని మనం ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఎందుకంటే కార్డ్స్ తెలిసేది వేరు, వాటిని ప్రాక్టీస్ చేసుకునేది అంతా ప్రాక్టీస్ చేసే దాంట్లోనే ఉంటుంది. మనకు తెలుసు అనేది ఈజీయే. మనం ఏదైనా సరే ఒక దూరం నుంచి చూసినప్పుడు మనకి కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పైకి చూసాం అనుకోండి, ఆకాశం కనిపిస్తుంది, కానీ ఆకాశంలోకి వెళితేనే దాంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం ఫ్రెండ్స్. అలాగే ఏదైనా కానీ కొన్ని మనకి కంటికి కనిపిస్తూ ఉంటాయి, కానీ కనిపించేంత మాత్రాన దాంట్లో ఉన్న విషయాలు మనం తెలుసుకోలేం ఫ్రెండ్స్. అలానే ఇవి కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అనేది చాలా చాలా
తెలుసుకునేది 10% అయితే ప్రాక్టీస్ చేసేది 90% ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు గమనించి నెక్స్ట్ లెసన్లో ఈ కార్డ్స్ని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇవి మీరు రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్స్తో కూడా ప్రాక్టీస్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత రైట్ లెఫ్ట్ హ్యాండ్స్తో కూడా మనం ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలనేది, రిథంలో టైమింగ్లో ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలనేది కూడా మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం ఫ్రెండ్స్.